ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ప్రభాస్ చెప్తున్నది పచ్చి అబద్ధాలు జడ్జి గారు. రామా వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తుందని ఏం చెప్తుందని? అక్కడ లాయరు బావగారికి నీళ్లు తాగించాడు. ఈ రామలక్ష్మి వెళ్ళి నిలబడగలదా? మరే హ్మ్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఈ ప్రభాస్ చెప్పేది, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పేది అన్ని అబద్ధాలే జడ్జి గారు. ఐసి మరి నిజమేంటి తల్లి? నీకు తెలుసా? తెలుసు, నాకు నిజం తెలుసు. మీకు తెలిసిన నిజమేంటి? ఈ ప్రభాస్ నిన్న రాత్రి ఊళ్ళోనే ఉన్నాడు. ఇతని చేత నిజం కక్కించడానికి నేను ఆద్య కలిసి ఆ బావూజీతో ఫోన్ చేపించి తోటకు రప్పించాం. ఇతను ప్రవళికని ఎలా చంపాడో మొత్తం చెప్పాడు. అది మా ఆద్య వీడియో తీసింది. అవును, వీడియో తీసింది, గొడవ జరిగింది. మీరు చెప్పినట్టు ప్రభాస్ పొడవబోయాడు, ఆద్య అడ్డుపడింది. అలా అది ఆద్య కడుపులో దిగింది కదా. ఇదే కథని ఇంకెంతమంది చెప్తారమ్మా? చూసారా యువర్ ఆనర్, ఒక అమాయకుని బలి చేయడానికి, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో చూసారా యువర్ ఆనర్? చూడమ్మా, ఇది కోర్టు, ఊళ్ళో మీ నాన్న చెప్పే పంచాయతీ కాదు. అక్కడైతే ఒక అబద్ధాన్ని నిజమని అందరితో చెప్పిస్తే నిజమవుతుందేమో కానీ ఈ న్యాయస్థానంలో నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా అది నిజమైపోదు. మరి మా ఆద్య కడుపులో దిగిన కత్తిపోటు, తను చిందించిన రక్తం, తను ఇప్పుడు అనుభవిస్తున్న బాధ అన్ని అబద్ధాలైపోతాయా లాయర్ గారు? ఆ కత్తిపోటు ఎవరి వల్ల జరిగింది అనే దానిపై అది ఆధారపడి ఉంటుందమ్మా. మీ అమ్మగారు ఎలాగైనా నిర్దోషిగా బయటపడాలని చెప్పి ఇన్ని అబద్ధాలు చెప్తున్న మీరు మీకు మీరే పొడుచుకొని నాటకం ఆడుతూ ఉండొచ్చు కదా. నాటకం కాదు. కాదు అని కబుర్లు చెప్పేందుకు సాక్ష్యం కావాలి. అది ఉందా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. వీళ్ళు చెప్పే ఏ విషయానికి, ఏ కథకు, ఏ నాటకానికి సాక్ష్యాలు లేవు యువర్ ఆనర్. వీళ్ళు అబద్ధాలు చెప్పి కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. అమూల్యమైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఇకనైనా ఈ హంతకురాలు జానకికి తగిన శిక్ష వేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నారు యువర్ ఆనర్. ఒక్క నిమిషం జడ్జి గారు, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉందా?
ఎక్కడుందమ్మా సాక్ష్యం? ఎక్కడుంది? 7 సముద్రాల అవతల అది తీసుకురావడానికి ఇంకొక వారం గడువు కోరుతున్నారా? ఆ గడువు కోసం ఇది ఒక కొత్త స్కీమా? జడ్జి గారు, వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. నేను మీ అక్క ప్రవళికని కావాలని చంపలేదురా. రఘురామ్కి నీ గురించి నిజం తెలిసిపోయిందని పారిపోమని చెప్పడానికి వెళ్తే ఆ ప్రవళిక పారిపోకుండా నన్ను చంపి ఆ నేరం రఘురామ్ మీద వేసి తనని జైల్లో వేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుందిరా. నా మీదకి రివాల్వర్తో షూట్ చేయబోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో బుల్లెట్ ప్రవళిక గొంతులోకి దిగిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. ఏదేది ఇటీవమ్మా. నేను మీ అక్క ప్రవళికని కావాలని చంపలేదురా. రఘురామ్కి నీ గురించి నిజం తెలిసిపోయిందని పారిపోమని చెప్పడానికి వెళ్తే ఆ ప్రవళిక పారిపోకుండా నన్ను చంపి ఆ నేరం రఘురామ్ మీద వేసి తనని జైల్లో వేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుందిరా. నా మీదకి రివాల్వర్తో షూట్ చేయబోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో బుల్లెట్ ప్రవళిక గొంతులోకి దిగిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడేమంటారు లాయర్ గారు? ఈ సాక్ష్యానికి మీరేం పేరు పెడతారు? ఏ పదార్థాలు తీస్తారు? ఇంతసేపు ఈ నేరస్తుని వెనకేసుకురావడానికి కష్టపడ్డారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.